34వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 12వ చరణం. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? చాలు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడు తన వాక్యము చేత ఈ దినము మనందరితో మాట్లాడి మనల్ని బలపరుచినట్లు చక్కగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్య నాతో మాట్లాడు నాయనా అని అడగండి. మీకు ఆశ ఉంటే మీతో మాట్లాడతాడు. మీరు దేవుని అడిగితే మీ జీవితంలో ఈరోజు మీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు సహాయాన్ని వేడుకుందాం. నిలబడిన వారు వట్టివారే, అని మాట్లాడేది దేవుడు. దేవా, నీ చేతులకు వస్తున్నాను. నేను నీ బిడ్డని ప్రభువా, నీ సేవకుడిని. నువ్వు ఎన్నుకున్నావు, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నావు తండ్రి. బిడ్డలందరూ నీ పిల్లలే కదా, నీ మాట వినాలని వచ్చారు. నిన్ను అడుగుతున్నారు, నువ్వు మాట్లాడండి. నీ మాట స్పష్టంగా వినే మనసు ఇవ్వండి, అర్థం చేసుకునే మనసు ఇవ్వండి, గ్రహించే జ్ఞానాత్మనివ్వండి. ఈరోజు వీరందరూ దీవించబడినట్లు, మేమందరం ఆశీర్వదించబడినట్లు, మా బ్రతుకులో నీ అద్భుతాన్ని అనుభవించినట్లుగా సహాయం చేయమని, అజ్ఞాన వివేకములను తొలగించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని శ్రేష్ఠ నామములో ఆ శక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. యేసయ్య మనందరినీ కాపాడి మరొక దినం ఆయన సన్నిధిలో చేరి మహోన్నతుడైన గొప్ప దేవుని నామాన్ని ఘనపరచుటకు, ఆయన ఆరాధించుటకు ఇలాంటి మంచి అవకాశం మన ప్రభు మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదో చక్కగా ఆరాధన చేసేటప్పుడు గమనించాను, చాలా మంది మౌనంగానే నుంచుని చూస్తున్నట్టున్నారు అటు ఇటు. చక్కగా వారితో కలిసి ఏం చేయొచ్చు? గొంతు కలపాలి. అలాగ పుప్పు సద్దలా కూర్చుంటే ఇంకెప్పటికీ ఎవరో అలాగే ఉంటాం. కొంచెం స్వరం ఏం చేయాలి? మీరు కూడా పెంచాలి. వాళ్ళకు మిమ్మల్ని కలుపుకుని పాడడానికి చూస్తారు. మీరు కూడా ఏం చేయాలి? కలిసి చక్కగా పాడాలి. దేవుడు మనకి స్వరాలు ఇచ్చాడు. చక్కగా వాయిస్ దేవుడు ఇచ్చాడు, నోరిచ్చాడు. కొంతమంది పాపం చాలా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం రాదు, మాట్లాడరే, నోరు రాదు, అంటారు. ఆ మనుషులు మాట్లాడినట్టు ఉండదు, పిట్టలు మాట్లాడినట్టు ఉండదు. ఒక్కొక్కరు మాట్లాడితే వాళ్ళ వాయిస్ అలాగుంటుంది. కానీ మనందరికీ దేవుడు ఏమిచ్చాడు? మంచి స్వరం ఇచ్చాడు. ఏం చేయొచ్చు చెప్పండి? దేనికి వాడదాం? గుళ్ళో వాడతాం మానేసి దెబ్బలాటలకు వాడుతున్నారు అందరూ. వాళ్ళ మీద వీళ్ళ మీద. అక్కడ వాడద్దు. ఎక్కడ వాడేయండి? కరిగిపోయేలాగా. అలాగ అన్నాను చెప్పి అరిసేయకండి మళ్ళీని. చక్కగా ఎనసంపుగా మనస్ఫూర్తిగా మన మనసు ఇక్కడ పెట్టి ఏం చేయాలి? మనము దేవుని ఆరాధిస్తే అందులో మనం ఉన్నంత ఆనందం ఈ లోకంలో ఎక్కడా మనకి దొరకదు. అలాంటి గొప్ప ధన్యత మన జీవితాలకి యేసయ్య అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానించబోయే విషయము అక్కడ వ్రాయబడి ఉంది. ఏమని? ఒక ప్రశ్న జవాబు ఉంది అక్కడ. ఏంటి ఆ ప్రశ్న? చెప్పు పవన. ఏమనుంది? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటాడు. ఏం చెప్పండి? అందరూ అనండి గట్టిగా. అంతేనా? ఇంకా రాదా నోరు? ఇప్పుడు అనండి మళ్ళీ.
ఇంకొంచెం గట్టిగా పెంచండి. అది. ఆ! బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా అన్నాడు. మరి మీరేమంటారు దానికి జవాబు? ప్రశ్నది. అక్కడేసిందేంటి? కీర్తనాకారుడు ఓ ప్రశ్న వేస్తున్నాడక్కడ. ఎవడికైనా బ్రతకాలని ఆశుందా అన్నాడు. మరి మీరేం చెబుతారు? ఆ! ఎందుకనేసాడో మరి నాకు తెలీదు గానీ, కొంతమందికి బతకాలని ఉంటలేదంట ఈ మధ్య. ఆ! ఎందుకొచ్చింది భగవంతుడా తీసుకుపోవచ్చు కదా! అంటున్నారాళ్ళు. ఏవండీ ఒకవేళ అలాంటోళ్ళ కోసమేమో ఈ మాట. ఎవరి కోసం? చెప్పండి. ఈ బాధలొద్దు, ఈ కష్టాలొద్దు గానీ ఏం చెయ్యి. ఆ! అలాంటి ఆశలు ఎవరికన్నా ఉన్నాయా? ఉంటే చెయ్యెత్తండి ప్రార్థన చేద్దాం. యేసేపు గారిని పంపిస్తాను మీ దగ్గరికి. ఆ! ఆ! ఆయన ప్రార్థన చేస్తాడు. గద్దింపు ఆ! చెప్పండి. అందరికీ ఏమవ్వాలని ఉంటది? ఆఖరికి ముసలమ్మ దగ్గరికెళ్ళి, "ఏమ్మా ముసలమ్మ మరేంటి నీకంటే" "బాబా బతకాలనుంది." ఏముంది? ఓ పక్కన లెగలేకపోయినా, నడవలేకపోయినా చచ్చిపోవాలనుందంటే అంటారా? ఆ! నాకు మొన్న ఆదివారం ఒక చాటికెళ్ళా నేను యేసేపు గారు. ఆ ముసలమ్మ అంటది, "భగవంతుడు తీసుకెళ్ళలేదంటుంది." అర్థం మీకిక్కడ? ఇక భగవంతుడు ఏం చేయాలంట? తీసుకుపోవాలని పాపం ఆళ్ళ బాధ. ఏవండి. కానీ ఒకవేళ భగవంతుడు నిజంగా వచ్చి ఆ రాత్రి "నిన్ను తీసుకుపోనా" అన్నాడా? ఏమంటది? "వద్దు, వద్దు, వద్దు, వద్దు. ఇంకొక రోజు, ఇంకొక 5 రోజులు, ఇంకో 10 రోజులు." ఆ! ఏవండి. చాలా మందికి ఏముంటది చెప్పండి? బ్రతకాలని ఆశ ఉంటది. చక్కగా బ్రతకాలి. హ్యాపీగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. కొంతమందికి మంచి ఆలోచన. ఎవరితోనూ నేను ఏ చాకిరీ చేయించుకోకూడదు. నా పనులు నేను చేయించుకుంటూ చక్కగా ఆ! నూరేళ్ళు ఏమైపోవాలి? బతికేయాలి. దైవజనులు విసి జోసెఫ్ గారు మీలో కొంతమందికి తెలుసు. ఆ! 96 సంవత్సరాలు. ఏవండీ! ఇప్పటికి చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ముసలాయన వచ్చేవాడు మన మీటింగులప్పుడు. ఏవండీ! ప్రతి కార్యక్రమాలకి వచ్చేవాడాయన. పెద్దాయన. మొన్న ఎవరో వీడియో చేసి పెట్టారు నాకు. ఆ! మా కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ఆయన కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఇప్పటికి 96 సంవత్సరాలయినా చర్చిలో మెసేజ్ ఇస్తున్నాడు ఆయన కుర్చీలో కూర్చొని. ఎన్ని సంవత్సరాలో? ఆ! ఈరోజు మీరు గమనించండి. దేవుడు మనిషికి ఆయుషిస్తే ఆ! ఏవండీ ఎలాగైనా బ్రతికెళ్ళరు. ఆయుష్ ఇవ్వటం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కానీ మనుషులు మనం అనుకుంటాం బతకటం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉందనుకుంటాం. అవునా? కానీ బ్రతికించువాడు ఎవరు? దేవుడే. ఆయన సమస్త విషయాల్లో మనకు సహాయం చేయగలిగిన చెప్పండి సమర్థుడు. ఇక్కడ కీర్తనకారుడు చెప్పే మాట బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే మనము బ్రతకాలంటే ఏం చేయాలి? బ్రతకాలని మనందరికీ ఏముంది? ఆశ ఉంది. ఎందుకంటే చచ్చిపోవాలని చెయ్యెత్తమంటే ఒక్క చెయ్యి లెగల. ఎక్కడ? కాబట్టి మీ అందరికి ఏమవ్వాలని ఉంది? చెప్పండి. బతకాలని ఉంది. కాబట్టి బ్రతకాలనుకున్న వాళ్ళందరం బతకాలంటే ఏం చెయ్యాలో సూత్రాలు నేర్చుకుందాం. ఎవరు? మీరు చెప్పేదేంటండి బాబోయ్! ఇప్పటికే బోలెడన్ని సూత్రాలు మేము యూట్యూబ్‌లో ఏం చేస్తున్నాం? చూస్తున్నారా? చూడట్లేదా? నాకు తెలిసి మీరందరూ చూత్తారని అనుకుంటున్నాను. ఆ! చూడకుండా ఉండరు. మంచిగా స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆళ్ళంటారు ఏమనో తెలుసా? తెల్లన్నం మానేయండి అంటాడు. రెండవది మైదా మానేయండి అంటాడు. మూడవది ఇంకోటి పంచదార వైట్ ఏం చేయండి? మానేయండి. ఈ 3 మానేత్తే మీరేం చేత్తారో చెప్పరా?
స్వీట్‌లు కొట్టులోకెళ్తే దొరికేయన్నీ మనకి మైదాయే. తినాల్సినయి అన్ని ఆహారాలు, రుచికరమైన ఆహారాలు, మెత్తటి ఆహారాలన్నీ ఎందులో ఉంటాయి? తీపే. తీపి మానేయాలంటే మైదా మానేయాలంటే పాలా? ఆ! ఆ! ఆయిల్ అంట పాస్టమ్ గారు చెబుతున్నారు. ఆయిల్ కూడా మొత్తం మానేయాలి. చచ్చిపోతారు. ఏవండీ ఆయిల్ సరిపడనంత ఏం చేసుకోవాలి? ఏసుకోండి. ఇలాగ మనకి అప్పుడప్పుడు కొన్ని మంచి సూత్రాలు ఏం చేస్తా ఉంటారు? చాలామంది చెబుతారు. శుభ్రంగా బతకాలి. మన ఉపదేశ ఉద్యోగి కొడుకో పాస్టర్ గారొచ్చారు. దైవజనులు. ఆయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు, "అయ్యా మీకు టిఫినా, భోజనమా ఏం సిద్ధపరచమంటారన్నా?" ఆయనన్నాడు నాతో, "అసలు నాకు ఏమి వద్దు వాక్యం చెప్తాను మళ్ళీ ఎళ్ళిపోతానన్నాడు." నేను మంచినీళ్ళు కూడా ఏం చేయను, తాగను, టిఫిన్‌లు గాని, భోజనం గాని ఏం చేయను ఎళ్ళిపోతానన్నాడు. మరీ అలాగెళ్ళిపోతే అది పద్ధతిగా ఉండదండి. వచ్చినందుకు ఏం చేయాలి? మా దగ్గర ఏదో కొద్దిగా తినాలి అన్నా. అంటే మొత్తానికి ఆయన నేను "ఏం వద్దు నాకు ఖాళీ లేదు అసలు నేను ఉండనన్నాడాయన." ఈలోగా పక్కనున్నవాడిని అడిగా, "బాబు అసలు ఆయన ఏం తింటాడు?" "ఏమోనండి ఆయన ఏమి తింటాడు ఏం నాకు తెలవదు గానీ ఇక్కడ ఒక ఆంటీ గారున్నారు ఇత్తనానన్నాడు." అప్పుడు ఒక ఆంటీ గారికిచ్చారక్కడ. ఆవిడ చెప్పింది. ఆయన తింటారండి నైట్ భోజనం. ఆయన మామూలు రైస్ తినరాయన. ఆ! ఏ రైస్ అది? కియోనా? ఆ! కియోనా కాదు. కినోవా రైసు. కినోవా రైస్ తింటాడండి ఆయన. ఆ రైస్‌లో చేపల కూర తింటాడు తప్ప ఇంకేమీ తినడన్నాడు. ఇప్పుడు ఆ రైస్ పేరే నేనేం చేయలేదు. ఇనలేదు. ఇన్నాను గాని అయ్యే ఎర్ర రైసు, నల్ల రైసు ఇయి ఇన్నాను గాని ఏ రైసు? కినోవా రైస్ అనేటడికి అదే నాకసలు ఈ పేరే ఏం చేయలేదు. అది ఏం చేయాలిరా అబ్బాయ్ అనుకున్నాను. ఈలోగా జాన్ పాల్ గారికి ఫోన్ చేసి "ఎక్కడున్నావని?" "నేను ఆక్విలో ఉన్నా." అక్కడ డ్రై ఫ్రూట్ షాప్ ఒకటుంది అక్కడికెళ్ళన్నా. అక్కడికెళ్ళి అడగగానే అక్కడ బానే ఏం దొరికింది? కినోవా రైస్ దొరికింది. దొరకటం గొప్పొకటి. ఏవండీ రెండవది అది వండుతూ రావాలి మళ్ళీని. దానికి మా జోస్నా గారు కుస్తీ పట్టి మొత్తానికి ఏదో రకంగా ఆవిడేం చేసింది చెప్పండి? ఆ! వండేసాం. ఆ! ఆయన వచ్చి మీటింగ్ అయిపోయాక ఆయనకి దిమ్మ తిరిగిపోయింది. "ఏంటి ఇది ఎక్కడిదది? ఈ గమ్మునేమవ్వయ్యి దొరకవు. ఒకవేళ దొరికినా వండితే ఏమవ్వదు? కుదరదు." అని. ఆయన తిని శుభ్రంగా ఎళ్ళిపోతూ నాకు చెప్పెళ్ళిందేంటంటే, "యషు నువ్వు శుభ్రంగా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే రోజు అన్నం మానేసి కినోవా రైస్ తిను" అన్నాడు. నేననుకోని ఇది ఎంత మధురంగా ఉంటదని చెప్పి ఆఖరిన ఆయన మిగిల్చేసిందుంటే కొద్దిగా పట్టురా తిందామన్నా. ఏవండీ తింటే అసల ముద్ద దిగదే. ఈ ఏం జాతికి సంబంధించిందిరా అంటే తోటకూర జాతికి సంబంధించిందది. తోటకూర మొక్కకి ఎలా పొత్తులొత్తాయి, ఎలా పొత్తులొచ్చి అలా కాత్తది ఆ గింజ. దాన్నే ఏం చేస్తున్నారు చెప్పండిప్పుడు? అంటే బలమైన ఆహారమే. అది తింటే చాలా రకాల ఏం తగ్గిపోతాయి? రోగాలు తగ్గి ఏవండీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏం చేయొచ్చంట? బతకొచ్చంట. అందుకని ఏం తినాలి? ఆయన నాకు చెప్పెళ్ళిందేంటంటే క్వినోవా రైస్ తినమని. ఒకడన్నాడు మొత్తం అసలు పొద్దున్నే టిఫిన్ మానేయమన్నాడు ఒకడు. ఇంకొకడన్నాడు మధ్యాహ్నం ఫుల్లుగా తినేయండి రాత్రి మానేయండి అన్నాడొకడు. రాత్రి మానేసి చూస్తే కిస్తేసి నిద్రాడతా మానేత్తుంది మనకి. ఆడు చెప్పాడని రాత్రి మానేత్తే అదో తిప్పలయిపోయింది. ఇప్పుడు రాత్రా మానను, పగలో మానను. తినేదేదో ఏంటి చెప్పండి? హల్లెలూయా! మీకు కూడా అదే చెబుతున్నాను. భక్తివేమన్నా చేత్తే చేసుకోండి. తినాల్సిన శ్రేష్టమైన ఆరోగ్యకరమైన ఆహారాలు లిమిట్‌గా తినటం తప్పేమి. అధికంగా తినకూడదు గానీ చెప్పండి. లిమిట్‌గా తిన్నంత మాత్రాన ఏ అనారోగ్యము ఉండదు. హల్లెలూయా! ఆ! ఎవడో ఏదో చెప్పాడని మనం చేసామనుకో మన ప్రాణం మీదకి ఏమవుద్ది? ఆ! వత్తదా రాదా? చపాతీలు తినమన్నాడు ఒకడు. చపాతీలు మొదలెట్టాను ఒకసారి. చపాతీలు తింటే మంచిది కాదు. జొన్న రొట్టెలు తినమన్నాడు ఒకడు. ఆ! అర్థం మీకిక్కడ ఇలాంటి ఏమవ్వడానికి? కిజోని గారు. బతకడానికి. ఏమవ్వడానికి? అప్పుడు నాకనిపించింది అసలు బతికిచ్చేవాడు ఎవరసలు ఇంతకి? ఆ!
బతికిచ్చేవాడు ఎవరా? హల్లెలూయా! బతికించగలిగిన సమర్థుడు, జీవ మరణములు నా వశం అన్నాడు. ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఒక వ్యక్తిని జీవింప చేయగలడు. బతుకు అంటే బతికామంతే. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడంట ఆయన అక్కడికొచ్చి ఇలా అన్నాడు. ఏమని? బ్రతుకు అన్నాడంటే. హెజ్కేలు గ్రంథంలో రాయబడింది ఆ మాట. ఏమండి, నువ్వు బతుకు అంటే నేలని నాటిన చిగురు వృద్ధి ఎదురట్లు వృద్ధిలోకి రాగా నువ్వు పెరిగి పెద్దదానివి ఆభరణ షదు. అంటే బతికించినోడు ఎవరు? అది కదా. మళ్ళా పిలిచేవాడు కూడా ఎవరు? ధనవంతుడు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణము అన్నాడు. పిలిస్తే మరి మాట ఆటలాడకుండా వెళ్ళిపోయాడు. ఎవరు? మిమ్మల్ని ఎవరైనా పిలిచాను అనుకోండి, ఏమంటారు? యాకోబు, నువ్వు రాబోయాలా ఇవాళ అంటే, వస్తానండి, ఇప్పుడప్పుడే కాదు, సాయంత్రం వస్తానంటాడు. ఆ? ధనవంతుడి గారు అంత బిజీ పర్సన్, అంత సంపాదించినోడు రా అన్నాడు అంతే. ఏం చేశాడు? ఎక్కడే అక్కడే వదిలేసాడు అంతే. అలా వెళ్ళిపోయాడు అంతే. ఎవరు? అది దేవుడు పిలిస్తే ఏం చేయాల్సిందే. బెల్షాజరు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన కూడా కొంచెం విర్రవీగి ఏం చేశాడు? ప్రవర్తిస్తూ ఉంటే ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నా అన్నాడు అంతే. ఆ రాత్రి ఏమైపోయాడనుందో తెలుసా? బెల్షాజరు చచ్చిపోయాడు. అండి, ఆయనకుంది దేని మీద అధికారం? దేని మీద అధికారం? మరణం మీద. హోషేయ గ్రంథకర్త రాస్తూ ఇలాంటాడు, మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విషయము? మరణపు ముల్లులు విరిచిన వాడు ఎవరో? మన ప్రభు. మరణం మీద అధికారం ఉన్నవాడు ఎవరు? అది మరణాన్ని గెలిచినవాడు ఎవరు? హల్లెలూయా! ఆయన బోధ వింటే మనం బతుకుతాం అంతే. ఎవరు? అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు ఎవరి బాధ? ఎవరి బాధ కావాలి మనకి? అది బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే, బ్రతకాలని మాకు అందరికి ఆశ ఉందోహో అన్నారు కదా మీరంతా. అన్నారా లేదా? అన్నాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి? యేసయ్య చెప్పింది వినాలి. ఎందుకంటే బతికిచ్చేవాడు చెప్పరా? ఆయనే. ఎన్ని తిన్నా, ఎన్ని డైట్లు పాటించినా చెప్పరా? పోయే రోజొస్తే పోవాలి. అన్ని బాగుండొచ్చు, రాకడొచ్చిందనుకో, ఒకవేళ అన్ని బాగుండొచ్చు, చెప్పండి, అపాయము రావచ్చు. ఇవి శాశ్వతమేమి కానీ బ్రతికించగలిగిన వాడు ఆయనే. మరణము చూడకుండా నిరంతరము బ్రతికించగలిగిన సమర్థుడు ఎవరంటే దేవుడే. ఆయన చెప్పే మాటలు వింటే మనం ఏమవుతాం? చూద్దాం. ఈరోజు ఆయన వాక్యంలో ఏం చెప్పబడుతుందో చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో ఆమోసు గ్రంథము, చిన్న ప్రవక్తల పుస్తకం, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలులో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. చాలు. ఏమన్నాడు అక్కడ? ఆయన చెబుతున్న మాట, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇలా చెప్పుకోండి, యెరూషలేము సంఘస్థులకి యెహోవా సెలవిచ్చినదేమనగా అనండి. కొద్దిగా గట్టిగా అనొచ్చు కదా. మొక్కలు తినేసి నోరు తిరుగుతలేదు మనకి. పావునా? యెరూషలేము సంఘస్థులకి యెహోవా సెలవిచ్చినదేమనగా, అది బాలే చెప్పారు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు తర్వాత చదువుదాం. నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇప్పుడు మనం బ్రతకాలంటే ఇప్పుడు చెప్పండి. అది ఆశ్రయాలు మనకు తెలుసు, రకరకాలు ఉన్నాయి. కానీ మనం ఎవరిని ఆశ్రయించాలంట? దేవుణ్ణి ఆశ్రయించాలి. చూసారా? 118వ కీర్తనలో కదా రాసుంటది అక్కడ. 118వ కీర్తన
ఆహ్, అక్కడ 8వ చరణం చదవండి. ఆ! హ్మ్. హ్మ్. చాలు, చాలు. ఇక్కడ చక్కని మాట రాయబడింది కదా! ఏమన్నాడు? మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏవండి ఎవరిని ఆశ్రయించండి? ఆ! మనుషులతో ప్రమాదం. అప్పటికప్పుడే మంచోడంటాడు. అప్పటికప్పుడే అంటాడు. మనుషుల కొరకు మనం బ్రతకాలంటే చాలా ఇష్టం. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? యెహోవాను మీరు ఆశ్రయించండి. రాజు నమ్ముకొనుట కంటే ఎవరిని? యెహోవాను ఆశ్రయించండి. చూసారా? అంటే కీర్తనకారుడు ఎందుకు చెబుతున్నాడో, ఎవరిని ఆశ్రయించండి? ఆ! ఈరోజు దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే. మనము దేవుణ్ణి పూర్తిగా మనం ఏం చేయాలి? చెప్పండి. ఆశ్రయించాలి. కొంతమందికి ఓ నమ్మకం. ఏంటంటే బాగా గారాబంగా చూసి పిల్లల్ని ఆ! నా కొడుకు ఏమైనా నన్ను బాగా చూసుకుంటాడండి. ఎవరిని? అని ఎవరి మీద ఆశలు పెట్టుకుంటారు ఈళ్ళు? కొడుకుల మీద ఆశలెట్టుకొని ఆళ్ళకి కోడిగుడ్డట్టేసి ఆళ్ళకేమో అడిగినయన్నీ సాగిచ్చి ఆ! నీ వచ్చిన భాగంలో ఏం రాయబడింది? ఎవరిని ఆశ్రయించాలి? చెప్పండి ఎవరిని? దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. అర్థమైందా మీకిక్కడ? ఏ బాధొచ్చినా ఎవరి మీద అనుకోవాలి మనం. ఆ! మన పిల్లల మీద ఆశలు పెట్టుకొని నాకేం పర్లేదండి. ఆడున్నాడండి. అంతా ఎవరు చూసుకుంటాడు? ఆడు చూసుకుంటాడు. ఆడికి పాపం తగులుకున్నదుంటది ఒక మా తల్లి. సూత్తదా? అదేమంటో తెలుసా? మీ అత్త నేనొచ్చిన కానించి మీ అమ్మ నన్ను ఎంత ఏడిపించిందో తెలుసా? ఇప్పుడు చూపిత్తాను నీ సంగతి. ఎప్పుడు? కాదమ్మా అలా కాదు. అలా ఉండకూడదని నేనంటా ఉంటే ఏమన్నాడో తెలుసా? మీకేం తెలుసు పాస్టర్ గారు? కాపురంకొచ్చినప్పుడు ఏం చూపిచ్చిందనుకున్నారు ఆవిడి? ఎవరు? ఆ! అప్పుడు చూపిచ్చింది కాబట్టి ఇప్పుడు మేము కూడా ఏం చేయాలి? ఆ! అలాంటి పచ్చి పనులు ఏం చేయబాకండమ్మా తల్లుల్లారా. ఆ! మనం చేయకూడదు. ఆళ్ళు చూపిచ్చినా ఆళ్ళకి తెలియక మనం అలాంటి పనులు మనం అయితే ఒకటే చెప్తాను ఎవరికైనా. దేవుడినే మనము ఆశ్రయం పెట్టి ఆయన నా కాపరి. ఆయనే నన్ను రక్షించేవాడు. ఆయనే పోషించేవాడు. ఆయనే సహాయము అని మనము పూర్తిగా మనకున్న సామర్థ్యతలను బట్టి కాదు. దేవుని మీద మనం ఏమవ్వాలి? అనుకోవాలి. ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. దావీదు గారికి త అది వచ్చేది కాదు, పోయేది కాదది. తుమ్ము వత్తుందేమో అనుకుంటున్నాను అది రాట్లేదు. దానికోసం తిప్పలయిందిప్పుడు. రైట్. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. దావీదు గారికి ఎంత బలమున్నా, ఎంత సైన్యమున్నా ఎవరి మీద అనుకున్నాడు? నా నా బలం అనుకోలా. ఎవరు? ఈరోజు మీరు ఆలోచించండి. దేవుని పిల్లలమైన మనకి దేవుడు ఎన్ని రకాల ఈవులు అనుగ్రహించినప్పటికీ మనము ఎవరి మీద అనుకోవాలి? అది. ఎప్పుడైనా నేను, నా శక్తి, నా బలము అనుకున్నామా అది మనకేం తెచ్చిపెడద్ది? బైబిల్‌లో ఒక ఆయనున్నాడు కదా! ఆయన పేరు నెబుకద్నెజరు. ఆయన ఇలా అనుకున్నాడు. ఇదంతా నా బలాతి ఏదన్నాడు? ఇదంతా నా బలాతి కాను అన్నాడు. దేవుడు ఎర్రనీదా? ఇచ్చిందెవరు? నేను. నువ్వేంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి 7 కాలాలు గడ్డి తినేలాగా చేసాడండి ఎవరిని? అందుకు మనకి ఏమున్నా వాటి మీద కాదు. ఏమనాలి చెప్పండి? ఓ భోజనం, ఆహారం, వస్త్రాలు ఏందిరి? ప్రభు దయ. ఎవరి కృప? ఆయన కృప. ఆయన దయ వల్ల నేనిలా ఉన్నా. ప్రభువా! నీవే నన్ను నడిపించు నాయన. నీవే నా వ్యాపారంలో తోడుండు. నీవే నా పనిలో సహాయం చేయి. నీవే నా కుటుంబంలో అవసరాలు తీర్చు. అని పూర్తిగా మనం ఎవరిని ఆశ్రయించాలి? అది. అర్థం మీకిక్కడ? కొన్నిసార్లు కొంతమందిని చూస్తాను గుళ్ళో. ఆళ్ళ అమ్మలు పక్కన కూర్చుంటే ఈళ్ళు మొత్తం పడిపోతారండి. ఎవరి మీద? ఆ! కొంచెం కూడా ఆళ్ళ మీద పడరు. ఎవరి మీద? ఎవరి మీద ఆనేసుకుంటారు? చెప్పరే? ఓపిక లేనట్టు నడుత్తారు. ప్రార్థన చేయించుకోవడానికొత్తారు. అప్పుడు కూడా ఎవరి మీద ఆనుకుంటారు? ఇలాగా
ఎవరి మీద ఆనేసుకోవాలో తెలుసా మనం? ఎవరి మీద? ఏ ఏ పరిస్థితి అయినా. బైబిల్‌లో ఓ రాజుగారి ఇల్లు అలా అనుకున్నాడు. ఒక మాట చూపిస్తాను చూడండి మీకు. దేవుని వాక్యంలో రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము హ్మ్. ఆ! జకరియా దినములలో ఆ! అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని ఏం చేశాడు? వర్ధిల్ల చేసెను. ఇక్కడ చూడేసారు ఇక్కడ ఒక రాజుగారి పేరు కనపడింది. ఆయన పేరేం పేరు? ఉజ్జియా. ఏవండి ఎవరైనా ఆ! యోధా వారిని పరిపాలన చేసాడు. 16 సంవత్సరాల వయసులో రాజు 52 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసాడు. ఇప్పుడు ఈయన ఎవరిని ఆశ్రయించాడంట? అక్కడ వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఏవండి జకరియా దినములలో అంటే జకరియా గారు యాజక సేవ అంటే జకరియా గారు ఒక దేవుని సేవకుడు అనుకుందాం. ఆ సేవకుడు ప్రకటించుచున్న దినాలలో అతడు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. కాబట్టి అతడు ఏమయ్యాడు? చెప్పండి. వర్ధిల్లాడు. ఇప్పుడు దేవుని పిల్లలు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి మీద ఆనుకోవాలి? చెప్పండి. దేవుని మీద ఆనుకోవాలి. హల్లెలూయా! ఏవండి దేవుని మీద ఆనుకుంటే అప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల ఇస్తాడు. దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం. ఇప్పుడు మనం బతకాలంటే శ్యాము ఎవరు? అది. నా తెలివి, నా జ్ఞానం, నాకున్నదే, మా వోళ్ళు నన్ను బతికిత్తారు. ఉత్తిదే. ఎవ్వడు బాధొచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవడు ఏమి చేయలేడు. ఎవడేం చేయలేడు. కానీ మనం ఆనుకోవలసింది, ఆధారపడాల్సింది దేవుణ్ణే మనం ఆశ్రయిస్తే వారు ఏమవుతారనుంది చెప్పండి? బ్రతుకుతారు, వర్ధిల్లుతారు, బాగుంటారు. క్షేమకరం పరిస్థితులు వాళ్ళ బ్రతుకులో చూడగలరు అంటానికి చాలా ముఖ్యమైన విషయం. రెండో విషయాన్ని చూపిస్తాను చూడండి. లేఖన భాగములో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నా హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన యెడల నీవు బ్రతుకుదువు. చాలు. ఇక్కడ దేవుని వాక్యములో ఎంత చక్కని మాట వ్రాయబడిందో చూడండి. కదా మహాజ్ఞాని సొలొమోను మాట్లాడుతూ ఇలా చెబుతున్నాడు. నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలంటే నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. ఏం చేయాలంట? చెప్పండి ఇప్పుడు. నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకో. ఏం పట్టుకోవాలి? ఇప్పుడు చెప్పండి. దేవుని మాటలు పట్టుదలతో పట్టుకోవాలంట. ఇప్పుడు గుళ్ళోకొచ్చిన మీరు ఎలా ఉండాలి? ఓ పట్టుదల. ఈ రోజు ఏమైనా పాస్టర్ గారు చెప్పే వాక్యం ఏం చేయాలి నేను? ఆ! ఇవాళ వినాలి. మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అవసరం రాసేసుకోవాలి. ఇవాళ అందులో ఒక్క ముక్క కూడా ఏమైపోకూడదు? పీరిపోకూడదు. ప్రతి మాట నేను ఏం చేసుకోవాలి? అన్న ఆసక్తితో ఎక్కడుండాలి? అని ఏదో ఇవాళ ఆదివారం కదా! ఎళ్ళాలి. ఎళ్ళకపోతే బాగోదు. పాస్టర్ గారు ఏమవుతాడు? బాధపడతాడు. లేతే ఆయన వస్తాడేమో. పాస్టరమ్మ గారు అడుగుద్దేమో. ఎందుకొచ్చింది? ఎక్కడికెళ్ళి? ఆ! అలా కాదు. మనకేముండాలి చెప్పండి? ఈరోజు ఎళ్ళాలి. దేవుని వాక్యాన్ని నేను గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ అదే చెప్పాడు. మీరు చదివారు కదా వచనంలో. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనిమ్ము. ఏం పట్టుకోవాలి? దేవుని మాటలు పట్టుదలతో పట్టుకోవాలి. చూసారా? ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెబుతాను. కొరమేను చేప పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎంపేసన్నా పట్టావా? ఎలాగా? అది మామూలుగా పట్టుకుంటే చుర్రున వెళ్ళిపోద్ది. దాన్ని పట్టుకోవాలంటే ఎలాగో తెలుసా? ఎలాగా?
దాని తలకాయ దగ్గర గట్టిగా ఏం చేయాలి? పట్టుకుంటే అప్పుడు మీరు దాన్ని పైకేం చేయగలరు. లేపోతే కొంతమంది ఉసూరు మొహాలు ఉంటారు. ఇలా బాబోయ్! జారిపోతున్నాయి. బాబోయ్! జారిపోతున్నాయి. దీన్ని కొయ్యలేను బాబోయ్! తేండి దీన్ని చంపాలని. దేన్ని? దానికింత బిల్డప్ చేసేస్తారు. దేనికి? ఏం చేస్తే సరిపోద్ది? తలకాయ దగ్గర ఇలా గట్టిగా పట్టుకుంటే ఇంకేం చేయదది. అంతేనా? తీసేసి పట్టుకునేవాళ్ళు కూడా అంతే. దాన్ని నడుంకాడ పట్టుకున్నారనుకో ఎవడన్నా చుర్రున వెళ్ళిపోద్ది అంతే. ఇకంతే. ఇంక దొరకదు ఇంక మళ్ళీ అది. ఇక్కడ మీకో విషయం చెబుతాను జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుని వాక్యం కూడా ఏం చేయాలి ఇప్పుడు? ఎలా పట్టుకోవాలి? అది. వచ్చి వెళ్ళిపోతాం కాదు మీకు. వచ్చి వెళ్ళిపోయినందువలన మీకేం లాభము ఉండదు. వాక్యాన్ని వాళ్ళేమైనా నేను గట్టిగా ఆ వాక్యాన్ని ఆ హృదయంలోకి ఏమైపోవాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఉంది. లేవియా కాండములో మానవ కోటికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. లేవియా కాండము 18వ అధ్యాయము. ఆ! హ్మ్. హ్మ్. చాలు. ఏం చేయాలంట అసల? దేవుని వాక్యం ఏంటంటే మనకిచ్చిన ఆజ్ఞ? నా కట్టడలు, నా విధులు మీరేం చెయ్యాలి? మీరు ఆచరించాలి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో మీకిచ్చిన ధర్మశాస్త్రం ఏంటనుకున్నారు? ఇదిగో నా కట్టడలు, నా యొక్క విధులన్నీ మీరేం చెయ్యాలి? ఆచరించాలి. ఇంకెంత చెప్పాడో తెలుసా? మీ పిల్లలకి అట్లా నేర్పించాలి. మీ గోవుల మీద వాటిని ఏం చెయ్యాలి? రాయాలి. మీ చేతుల మీద వాటిని ఏం చేసుకోండి? రాసుకోనండి. మీరు పడుకునేటప్పుడు మీ పిల్లలకి చెప్పండి. మీరు నడిచెళ్ళేటప్పుడు దారిలో చెప్పండి. ఎవరికి? ఎవరి కట్టడలో? చూసారా? మనం ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించారు. మనం బతకాలంటే ఏయి ముఖ్యం? ఏది ముఖ్యం చెప్పండి? యేసు ప్రభువారి దగ్గరికెళ్ళి ఆ! డింగడిలా అంటున్నాడు. ఏమని? అయ్యా 40 రోజుల నుంచి పాపం కూడు నీళ్లు లేకుండా ఉసూరుమంటూ ఉన్నాం. ఎందుకయ్యా అంత నీరసంగా అంత ఎలక పాపం ఉంటావు? ఇదిగో ఈ రాయి ఏం చేసుకో? రొట్టెగా చేసుకొని తిను అంది. అప్పుడు వెంటనే యేసయ్య ఆకలితో ఆవురంటా ఉండి ఈ రాయ రొట్టె అగును గాక ఆమేన్ అన్నాడా? అనలా. వెంటనే అపవాదితో అన్నాడు, మనుషుడు బ్రతికేది రొట్టె వలన కాదురా దేవుని మాట అన్నాడు. మీకు తెలుసా ఒక విషయం? ఈ లోకంలో ఎవరైనా చచ్చిపోతే తిండి లేక చచ్చిపోతారేమో చూడండి. అన్నం దొరక్క చచ్చిపోయినోడు ఎవడన్నా విన్నారా మీరు? విన్నారా? ఇమానుయేలు పలానా ఊళ్ళో ఆడికి అన్నం లేక చచ్చిపోయాడంట అన్న వార్త ఇంతవరకు విన్నారా మీరు? ఇన్నూళ్ళు తిరిగా నా చెవులు ఇంతవరకు వినలా. ఏమండి? తినటానికి ఎవ్వడిలో లేక చచ్చిపోలేదు. రోడ్డు మీద అడుక్కునేవాడికి కూడా దేవుడు ఆహారం ఇస్తాడు. మానసిక రోగికి కూడా దేవుడు ఆహారం ఇస్తాడు. పిచ్చోళ్ళకి, మోగోళ్ళకి దేవుడు ఏమిస్తాడు? ఆ గణపరంలో ఒక మోగోడు ఉండేవాడు. ఏమండి? ఆడు ఏ షాపులో అన్న పడుకున్నాడు అనుకోండాడు పప్పాగాడు అంటారండి. ఏ షాపులను పడుకుంటే షాపు డోర్ కూడా వేయడు. ఆడు లెగిసేదాకా అక్కడ కూర్చుంటాడు. ఏయ్ లేకెళ్ళు అండ ఎవరిని? ఆడిక్కడ ఉండటం మనకి మంచిదని ఊడాడు. ఎవరో ఆడు ఏ కొట్టులోకి వెళ్ళినా తీసుకుంటున్నా ఎవడు ఆడిని ఏం చేయరు. ఓ షాపోడిని అన్నాను, ఏంటి ఆడు చెయ్యి పెట్టి తీసేసుకున్నాడంటే, చూస్తా ఉండండి ఒక అరగంటలో ఇవన్నీ అయిపోతాయి అన్నాడు. ఇవన్నీ అయిపోతాయి. ఆడు వచ్చి తీసుకుంటమే వాళ్ళకి మహానందంగా ఉంటుంది. ఎవడొచ్చి చెప్పరే? నాకు అనిపించిందప్పుడు దేవుడు ఇలాంటి మనసు పుట్టించపోతే అలాంటోళ్ళు ఎలాగా బతుకుతారు? పిచ్చోళ్ళు, రకరకాల వ్యాధి కలిగినోళ్ళు తిండిలో చచ్చిపోరాళ్ళు. దేవుడు వాళ్ళ వలన ఎవరికో వాడికి కొంత అభిమానం మనసు కలిగేటట్లు, అలాంటి వాళ్ళ విషయంలో దేవుడు ఎవరికో ఒకరికి శ్రద్ధ కలిగేటట్లు. హల్లెలూయా! నేను అందుకని చెబుతున్నాను మీకు. తిండి లేక చచ్చినోడొక్కడుండడు భూమి మీద. రోజు లేక మాత్రమే చచ్చిపోతాడు. బతికే క్షణాలు భూమి మీద వాడికి లేవు అంతే. నేను అందుకే చెబుతున్నాను.
మనిషికి బ్రతికించేది ఆహారం మాత్రమే కాదు. మీరు దేవుని మాట ఏం చేయాలి? వినాలి. ఆ మాట మీరు గట్టిగా పట్టుకోవాలంట. హల్లెలూయా! ఈరోజు చెప్పిన వాక్యాన్ని మళ్ళీ అడిగితే నాకేం చేయాలి? ఏం చేయాలి పవను? మొన్న వారందా మర్చిపోయానండి. ఆ! మా భవానీని అడిగాననుకో పుస్తకం తిరగేసేద్ది. ఆ! ప్రభావతిని అడిగాననుకోండి, ఒక 5 నిమిషాలు ఆగండి. అదే మా యేసేపు గారిని అడిగాననుకోండి, కంగారు పడకండి. చెబుతాను. కాఫీ తాగేయండి. అయిపోయాక చెబుతానన్నాను కదా! అంటాడు. 2 గంటలయినా ఒకటే నా సమాధానం. చెబుతాను. ఆ! అర్థం మీకు అలాగుంటే ఎలా కుదురుద్ది? దేవుని వాక్యం మీరేం జేయాలి? ఏం జేయాలి చెప్పండి? దాన్నేం జేయాలంట? గట్టిగా వాక్యాన్ని ఎవరైతే ఇంటాడో, గైకొంటాడో వాడి జీవితం ఆశీర్వాదం. హల్లెలూయా! అంతే. ఈ వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, మనం చెడ్డ పనులు, పనికిమాలిన పనులు అది మనల్ని గద్దిత్తది. అది మనల్ని హెచ్చరించుద్ది. ఇదిగో ఈ వాక్యం ఇలా ఉంది. నువ్వు ఈ పని ఇదిగో ఈ వాక్యం ఇలా ఉంది. కాబట్టి నువ్వేం భయపడొద్దు. ధైర్యంగుండు. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నీకు సహాయము ఈ వాక్యమే మనల్ని ఏం చేస్తదో చెప్పండి? బలపరుచుద్ది. హల్లెలూయా! అందుకే మనం గట్టిగా పట్టుకోవాల్సింది దేన్ని? దేన్ని చెప్పండి? ఆ! వాక్యాన్ని అంటే మనం అక్కడ అంటాడు పట్టుదలతో నా మాటలు పట్టుకొనుము, నా ఆజ్ఞలను గైకొనిన యెడల నువ్వేమవుతావు? ఇప్పుడు చెప్పండి. బ్రతుకుతావు. ఏమవ్వాలిప్పుడు? మనం బ్రతకాలంటే ఇది ముఖ్యం. ఏది ముఖ్యం? ఆ! దీంతో పాటు తీసుకునే ఆహారాలు కూడా జాగ్రత్తగా ఏం చేయాలి? ఆ! అవి ఆహారంతో పోల్చబడింది. వాక్యంతోనే ఏం చేయబడింది? మంచి డైట్ ఎక్కడ దొరుకుద్దో చెప్పనా? యేసయ్య దగ్గరే ఉంది. ఎవరి దగ్గరుంది? అధికంగా తినకో, గొంతుకేం పెట్టుకో, కత్తి పెట్టుకో అన్నాడు. ఎవరు? ఆ! ఎంత తినాలో చెప్పాడు. ఏం తినాలో చెప్పాడు. ఎవరు? అర్థమైంది మీకిక్కడ? మన దేవుడిచ్చిన మాటలు ఎంత గొప్పవో. ఇదో మత పుస్తకం గాదు. ఇది జీవిత పాఠాలు. హల్లెలూయా! ఆ! మన ఈ వాక్యాన్ని గైకొంటే మంచి విలువలు మనం ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటాం చెప్పండి? అలవర్చుకుంటాం. మంచి అలవాటు. దైవికమైన జీవితం. ఒక హోందాకరమైన జీవితాన్ని మనం ఏమై ఉండాలి? కలిగి ఉండాలి. అదే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నాడు. మరి ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి దేవుని వాక్యంలో ఆహ్, ఆమోసు గ్రంథము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14 వచనాన్ని చదువుదాం. ఆ! హ్మ్. హ్మ్. అలాగు చేసిన ఎడల హ్మ్. 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 మీకు తోడుగా ఉండును. చాలు. ఈ వచ్చిన భాగంలో మాట వ్రాయబడుతుంది కదా! చక్కని మాట. ఏవండి 14 వచనంలో ఆయన చెబుతున్నాడు. మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలుని వెదుకుడి. అలాగు చేసిన ఎడల ఆ! మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు ఎలా ఉంటాడు? దీని ఆరంభమే ఇలా చెప్పాడు. మీరు బతుకున్నట్లు ఏమవ్వాలి? మీరు బ్రతకాలంటే ఏం చెయ్యాలి? ఏం చెబుతున్నాడు? కీడును విడిచి మేలు చెయ్యండి అన్నాడు. ఏం జేయాలి? మనుషులు ఏం జేత్తానికి రెడీగా ఉంటున్నారు ఇప్పుడు? చెప్పండి. కీడు చేసేవాడు బతుకుతాడా? చెప్పండి. కీడు చేసేవాడు బతుకుతాడా? తెలియక చాలామంది అంటారు. అండ్ మంచోడికి ఏమి లేవు అనుకుంటారు. ఉత్తిదేది. మంచోడికి రోజులుంటాయి ఎప్పటికి. ఆ! ఒక్కొక్కళ్ళు తెలియక అవివేకంగా ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాశాడు. ఏమని? ఆ! మీరు కీడు విడిచి
మేలు చెయ్యండి. ఎందుకంటే కీడు చెయ్యటం మన పని కాదు. దేవుని వాక్యం చెబుతుంది, నీ పొరుగు అంతేరిని. అలాంటప్పుడు మనం కీడెందుకు చేయాలి? అర్థమైందా మీకిక్కడ? దేవుని వాక్యంలో మనం గుర్తించాలి. మనం మేలు చెయ్యాలి గాని, ఎవరికీ కీడు చేయకూడదు. పెడితే పెట్టాలి, లేకపోతే మానేయాలంతే. కానీ ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్వభావం కలిగినోళ్ళో తెలుసా? చెప్పండి. ఇతరులు శుభ్రంగా ఉండటం వీళ్ళకి ఏమవ్వదు? ఇష్టం ఉండదు. ఏదో రకంగా ఆ శుభ్రంగా ఉన్నవాడికి కీడు చేసేత్తే, ఆడు కూడా మనకలాగా ఏమవ్వాలి? చెప్పరే! మనకలాగా ఏడవాలాడు. ఏదో ఆడు శుభ్రంగా ఉన్నాడని సంతోషపడరీళ్ళు. ఆడికి నీ ఏదో రకంగా ఏం చేయాలి? చెత్త. ఒకసారి ఒక దైవజనుడు మదనపల్లి రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఇలా అంటాడు. ఆయన మంచి పరిచర్య చేస్తున్న దైవజనులు. గొప్ప దైవజనులు. ఆయనకి కొంతమంది మదనపల్లి ఏరియాలో బీదలు, వృద్ధులు అలాంటి కొంతమందికి ఆయన ఏం పెట్టేవాడంటే భోజనం పెట్టేవాడు. అలా రోజు మీద లెక్కేసుకుంటే ఆయన ఒక 100 మందికి ఏం పెడుతున్నాడు? భోజనం పెడుతున్నాడక్కడ. సేవకులు గాని, పరిచారకులు గాని మొత్తం అందరిని లెక్కేసుకుంటే రోజుకి ఎంతమంది భోజనం? 100 మంది భోజనం తింటున్నారు. ఆయన భోజనాలు పెడతం చూసి ఒక ఆయన వచ్చి చూసినప్పుడు ఎంత మంచి పని చేస్తున్నాడో, అయ్యా నేను మీకు ప్రతి నెల మీ భోజనానికి అయ్యే ఖర్చు నేనేం చేస్తాను? ఇస్తాను అని చెప్పి ప్రతి నెల ఆ నెలకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఏం చేస్తున్నాడు ఆయన? పంపిస్తున్నాడు. ఆయన పంపుతున్నాడు. ఈయన భోజనాలు ఇలా జరుగుతుంటే ఒకడు ఆయనకు ఉత్తరం రాసేసాడంట. ఎవరికి? అయ్యా మీరు డబ్బులు పంపుతున్నారు. రాజశేఖర్ గారు ఆళ్ళకి సరిగ్గా ఏం పెడతలేదు. డబ్బంతా ఆయనేం చేసుకుంటున్నాడు? ఆ! దాసేసుకుంటున్నాడు. ఒక్కొక్కడికి చూసిన దానికంటే చెప్పుడు మాటలు బాగిష్టం. ఈ మాటలు ఇనేసేసి ఆయన ఫోన్ చేశాడంట. రాజశేఖర్ గారు, నేను వచ్చే నెల నుంచి డబ్బులు మీకేం చేయట్లేదు. పంపట్లేదు అన్నాడు. ఈయన అన్నాడంట, నిన్ను చూసి నేనేం చేయలేదు నేను ప్రారంభించలా. దేవుడు నాకు ఆ పని అప్పగించాడు. ఆ పని నేను చేస్తున్నాను అన్నాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయనకి తెలిసింది. ఆ ఊళ్ళో ఉన్న సేవకులు ఒక ఇద్దరు కలిసి ఆయనకు ఉత్తరం రాశారంట. ఎవరికి? అప్పుడు ఈ రాజశేఖర్ గారికి తెలిసాక ఆళ్ళిద్దరిని పిలిచాడు. ఎవరిద్దరిని? "అరే అబ్బాయి రండిరా, మీరొచ్చి నా కోసం ఏం చేయండి? ప్రార్థన చేద్దారు గాని రండి" అంటే ఆళ్ళిద్దరు వచ్చారంట. ఎవరి దగ్గరికి? రాజశేఖర్ గారి దగ్గరికి. వస్తే ఆ రోజున ఈయనకి మనసుకేమనిపించిందంటే, ఎప్పుడు సాధారణమైన భోజనం పెడతాడంట ఈయన. ఆ రోజున ఈళ్ళకి దమ్ బిర్యానీ తెప్పించాడంట ఆళ్ళిద్దరికి. ఎవరిద్దరికి? ఆ! దమ్ బిర్యానీ తెప్పించి ఆళ్ళిద్దరికి బాగా ఏం పెట్టించి? బిర్యానీ పెట్టించి. ఆళ్ళిద్దరికి ఏవండి బయటికెళ్తే రూ. 100 కూడా పుట్టవంట. ఎవరికి? ఆళ్ళిద్దరికి. అలాంటోళ్ళిద్దరికి ఏవండి రూ. 2000 ఏమిచ్చి? కానుకిచ్చి ఆళ్ళిద్దరి నెత్తిల మీద చేతులు పెట్టి ఏం చేస్తున్నాడంటే ఈయన ఆళ్ళ మనసులో అనుకున్నారంట, ఒరేయ్! మనం ఎంత దుర్మార్గం పనులు అప్పుడు ఎళ్ళిపోతూ ఆళ్ళ మొఖాలకు చూసి భుజం మీద కొట్టి ఇలా అన్నాడంట. "రేయ్! ఎప్పుడైనా మీరు కొడితే కొట్టండి. ఈపు మీద కొట్టండి. కానీ పొట్ట మీద మాత్రం కొట్టకండి." ఆ మాటకి వాళ్ళు పశ్చాత్తాపడి, "అయ్యా! మేమేనయ్యా ఏ పని చేసినోళ్ళం? ఇప్పుడు దిద్దుకున్నారు. మీరు రేపొద్దున గొప్ప సేవ" ధనం. ఈరోజు మీరు గమనించండి. ఒక్కొక్క కీడు చేసే బుద్ధి ఉంటది ఒక్కొక్కడికి. అక్కడ శుభ్రంగా ఉంటే ఏమవ్వదు. ఈడు చెడినట్టు వాడు కూడా చెడాలి. బైబిల్‌లో కూడా ఒక సందర్భం ఉంటది, మీకు తెలుసో లేదో. ఓ తల్లి అర్ధరాత్రి గడ పిల్లోడి మీద పడి చంపేసింది. చంపేసి బతుకున్న బిడ్డని తెచ్చుకొని ఏం చేసుకుంది? దీనొల్లో పడుకోబెట్టుకొని చచ్చిపోయిన బిడ్డని తీసుకెళ్ళి అబద్ధం. దెబ్బలాటొచ్చి ఇద్దరికి, "ఏయ్! చచ్చిపోయిన బిడ్డ ఎవరి బిడ్డ? నీ బిడ్డే. బతికిందే నా బిడ్డ" అంటుంది. కాదు, నా పిల్ల నాకు తెలుసు కదా!
ఏదో నిద్రలో నేను మత్తుగా ఉంటే పట్టుపోయావు నా బిడ్డే అంటే, కాదు చచ్చిందే నీ బిడ్డ. ఈ గొడవ సొలొమోను గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఎక్కడికి? సొలొమోను గారి గొడవ ఇది ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? "రేయ్ మంత్రి కత్తెట్రా, బతికున్నవాడిని 2 ముక్కలు, సచ్చినోడిని 2 ముక్కలు చేసేతను" అన్నాడంట. ఎవరు? బ్రతికున్న బిడ్డ తెల్లందంట, "మహాప్రభూ నువ్వు అలాంటి పని చెయ్యొద్దు. దానికి ఇచ్చేయి. ఎక్కడో చాట బతుకుతాడు. నువ్వు మాత్రం ఏం చెయ్యొద్దు." సంపద. దొంగ తల్లి ఉంది చూసారా? ఏమంటుంది? చెయ్యి. నేను ఎలాగ చెడ్డ, అది కూడా ఏమవుద్ది? అప్పుడు సొలొమోనుకి అర్థమయింది. అసలు తల్లి అప్పుడు తీసుకెళ్ళి ఆ బిడ్డని ఆ తల్లి చేతికి అప్పగిచ్చి ఈయన్ని తీసుకెళ్ళి జైల్లో పడేయమన్నాడు. ఎవరు? మీకు అర్థమైంది ఇక్కడ? అంటే ఒక్కొక్కళ్ళకి స్వభావం ఎలాంటి స్వభావం చెప్పండి? కీడు చేసే స్వభావం. కీడు చేస్తే మంచి రోజులు రావు. ఏవి రావు? అది నేను చెప్తా. చేతనైతే సాయం చెయ్యి. లేపోతే నోరు మూసి కూర్చో. కానీ ఎవడికి అపకారం ఆ! నా మట్టికి నా జీవితంలో ఎవరికైనా చేయగలిగితే ఉపకారమే చేత్తా. ఏవండి? మన పనదే. ఎవరి పని? మనం అలాగే చెయ్యాలి. లేపోతే నీ వల్ల కాకపోదనుకో ఏం చెయ్యి నువ్వు? కానీ ఏం చెయ్యకు. ఏం చెయ్యకు. కీడు చేయకు. వాక్యమైతే ఏం చెబుద్దో తెలుసా? చేతనైన సాయం చెయ్యకపోవటం కూడా పాపమే. వ్యభిచారం ఎంత పాపమో, చేతనైన పని చెయ్యకపోవటం అంతే పాపం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలు. ఆయుష్షు దేవుడిస్తాడు మనకి. ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఏం చెయ్యాలి మనము? కీడు చెయ్యటం మాని మేలు చేస్తే నువ్వేమవుతావు? చెప్పండి ఏమవుతావు? మనం బ్రతుకుతాం. మనం బ్రతకాలి అంటే మనం చేయాల్సిన పని కదా! ఇంకొక మాటను చూడండి దేవుని వాక్యములో, హెజ్కేలు గ్రంథములో 33వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఆ! హ్మ్. హ్మ్. వాటిని బట్టి బ్రతుకును. చాలు చాలు. ఇక్కడ చక్కని మాట ఉంది చూడండి. ఏమన్నాడు? దుర్మార్గుడు తన దుర్మార్గమును విడిచి ఏం చేయాలి? వాడు అసలే ఎవరంట? సొలొమోను ఎవరు? ఇప్పుడు దుర్మార్గుడు. కానీ దుర్మార్గుడు ఏం చేయాలి? వాక్యాన్ని విని దుర్మార్గాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? ఇప్పుడు చూడండి. నీతి న్యాయములను అనుసరించి ఆ అతడు పాపము చేయకుంటే దేవుడు ఏం చేస్తాడంట? అక్కడ అన్నాడు చూడండి. నీతి న్యాయములు అనుసరించిన యెడల వాటిని బట్టి అతడు దేన్ని బట్టి బతుకుతాడు? ఆ! హల్లెలూయా! మనం బ్రతకాలంటే చెప్పండి. ఏవండి? దుర్మార్గం అసలు ఉంచడానికి వీలు దాన్ని తీసి పడేయి. దాన్ని తీసేయి. తీసేసి ఇప్పుడు పెట్టుకోవాల్సిందేంటి? నీతి, న్యాయం. నీతి, నీతి న్యాయములు ఏంటో తెలుసా? ఆయన సింహాసనమునకు ఆధారములు. ఎవరి సింహాసనమునకు? కీర్తనాకారుడు చెబుతాడు కదా మాట. కీర్తనలో ఎక్కడుంది? ఎక్కడుందని అడిగితే చెప్పరా? అన్నీ నేనే చెప్పాలి ఇప్పుడును. ఆ! కీర్తనల గ్రంథము హ్మ్. ఏయ్! ఆ! 89వ కీర్తన 14వ చరణం. 89వ కీర్తన 14వ చరణం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన చాలు. అక్కడ ఏం రాయబడింది? నీతి న్యాయములు నీ సింహాసనమునకు
అంటే దేవుని సింహాసనానికి ఆధారాలేంటి? దాని కాళ్ళేంటి? దాని పాదాలేంటి? చెప్పండి. నీతి, న్యాయముతోనే ఆ సింహాసనం ఏమైంది? హల్లెలూయా! ఇప్పుడు ఆ దేవుడు చెప్పే మాటేంటి? హేజ్కేలు గ్రంథంలో చెబుతున్నాడు. ఒరేయ్ దుర్మార్గుడా! దుర్మార్గాన్ని నువ్వు విడిచిపెట్టి నీతి న్యాయములను అనుసరించు. నువ్వు నీతి న్యాయం అనుసరించావా? నువ్వేమవుతావు? చెప్పండి. హల్లెలూయా! కొన్నిసార్లు రక్షణ పొందనోళ్ళని కూడా కొన్నిసార్లు దేవుడు ఆళ్ళ నీతిని బట్టి దేవుడు ఏం చేస్తాడు ఆళ్ళని? ఆళ్ళు న్యాయంగా నడుచుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఆళ్ళని కాపాడతాడు. హ్మ్. ఈ దినం మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు. మన దేవుడు ఎలాంటోడు చెప్పండి? లోపము లేనివాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన జనన, మరణ, పునరుత్థానాలు ఏవండి ఈ లోకానికి చాలా తేటగా ఏం చేశాడు చెప్పండి మన ముందు వచ్చాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడో మాకు తెలవదయ్యా అంటే, ఆయనే వచ్చి భూమి మీదకి ఏం చేశాడు చెప్పండి? తన జీవితాన్ని మన కొరకు చూపించాడు. ఇదిగో నీతిమంతుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? అందుకే నీతిమంతుడని ఏం చేయబడ్డాడన్నందు చెప్పండి? పిలువబడ్డాడు. తిమోతిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ విషయానికి వచ్చేటప్పటికి అసలు దేవునికి ఉండవలసిన గుణగణాలు అక్కడ చెబుతాడు. చెప్పి ఏం చేశాడో తెలుసా? ఆయన యొక్క విశేషతను ఆయన తెలియజేస్తా ఉంటాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఆ! హ్మ్. 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 ప్రత్యక్షుడాయను ఆత్మ విషయమై నీతిపరుడని ఏమని తీర్పు పొందాడు ఆయన? ఏమని తీర్పు పొందాడని ఉంది అక్కడ? ఆత్మ విషయమై నీతిపరుడని ఏమయ్యాడు? అది. ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి ఇప్పుడు చెప్పండి? యేసు ప్రభువారిని చూడాలి. ఆయన్ని చూసినప్పుడు మనం ఆయన అడుగుజాడల్లో హల్లెలూయా! అంతే. దుర్మార్గం పనులొద్దు మనకి. దుర్మార్గం మరణాన్ని తెత్తదా? తేదా? మీరు చూడండి. ఎప్పుడైనా దుర్మార్గుడు దుర్మార్గత్వం వల్లే చచ్చిపోతాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే రౌడీ షీటర్లు ఉంటారు చూడండి. ఈడేమో అని చంపేస్తాడు. ఆడి ప్రత్యర్థులు అని చంపేస్తాడు. కడప రాజకీయాలంతా అంతే. ఏవండి? అక్కడంతా ఫ్యాక్షనిజం. ఆ! ఈడిని ఈ గ్రూపోడిని ఆడు చంపేస్తాడు. ఆ గ్రూపోడు ఈడిని చంపేస్తాడు. ఈడి తర్వాత ఆడిని చంపేస్తాడు. ఏం చేయడమే? మరి దుర్మార్గం ఏం చేస్తుంది? యేసయ్య అందుకే అన్నాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చచ్చిపోతాడు. కత్తి పట్టుకోకు. కత్తి పట్టుకోకు. ఎవరు చెప్పిన మాట? అది. అందుకనే మనం ఏం చేయాలి? దుర్మార్గం వద్దు బాబు. మాకెవరు కావాలి? నీతి, న్యాయంగా మాట్లాడు. న్యాయంగా చెప్పు ఎవరికన్నా. నీతిని నువ్వేమయ్యుండు. హల్లెలూయా! ఇప్పుడు మనం బతకాలంటే ఎన్ని చెప్పాను నేను? మా శ్యామ్ గారు చెబుతాడు ఇప్పుడు. దేరా మరి ఏంటి? నువ్వు చెబుతావా? మీ తమ్ముడిని చెప్పమంటావా? ఆ! మొదటిది మనం బ్రతకాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. తర్వాత ఏం చేయాలి? దేవుని మాటల్ని పట్టుదలతో పట్టుకోవాలి. తర్వాత ఆ! ఎవరో సరిగ్గా ముట్టుకెళ్ళడిపోతాయి మీకు. కీడు మానేసి ఏం చేయాలి మనము? కీడు చేయకూడదు. ఏం చేయాలి? మేలు చేస్తే బతుకుతాం. తర్వాత నీతి న్యాయములను అనుసరించితే అప్పుడు మన జీవితంలో చెప్పండి ఏమవుతాం మనం? ఎన్ని విషయాలు చెప్పాను? ప్రజ్ఞ ఎన్ని? కళ్ళప్పగించి చూస్తున్నావా నువ్వు? ఆ! ఇంకొక మొక్క చెప్పేసేసి ముగించేద్దాం. ఆ! చూడండి. హెజ్కేలు గ్రంథములో 3వ అధ్యాయము 21వ వచనం. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. హ్మ్. 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 పాపము చేయక మానిన ఎడల అతడు ఆవశ్యకముగా ఏమవుతాడు? చూసారా?
ఇక్కడ మీకు రాయబడిన మాట ఏంటి? పాపము చేయుముట మానమని ఏం చేయకపోయినప్పుడు, బోధించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? ఏం చేయమన్నాడు అక్కడ? దాన్ని మానాలి. అక్కడ అందుకనే ఆ మాట రాస్తాడు చూడండి. నేను చదువుతున్నాను. పాపము చెయ్యవలదని నీతి గలవానిని నీవు హెచ్చరిక చెయ్యగా అతడు హెచ్చరింపబడి పాపము చెయ్యక మానిన ఎడల అతడు ఆవశ్యకముగా ఏమవుతాడు? ఆ? అంటే అతడు పాపం మానేస్తే ఏమవుతాడు? అది. హల్లెలూయా. ఇప్పుడు హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మాన్యత. ఎదురు కూర్చో. ఇటు అక్కడ కాదు, ఇక్కడ కాదు. కదిలేవ నీకు పడతాయి ఎప్పుడో ఒక రోజున. ఇంకా చదవకి. విను. రైట్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి చెప్పండి? పాపము మానమని హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? దేవుడు కొన్నిసార్లు మనకి ఏమిస్తాడో హెచ్చరిక ఇస్తాడు. కళలో ఇస్తాడు, వాక్యం ద్వారా ఇస్తాడు, ఒక్కోసారి సేవకుల ద్వారా కూడా హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? మానుకోవాలంతే. రోజున అభిమేలకు రాజు ఉన్నాడు అండి. ఎవడో చెప్పాడు, మన ఊరు ఇద్దరు వచ్చారు, అన్న చెల్లి అంట. చెల్లి చాలా ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందయ్యా. కొంతమందికి చెప్పుడోళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి అత్తమాట్లు ఏం చేయటమే, సాయంత్రం అయ్యేటోడికి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవటం, విశేషాలన్నీ అలాగా వీళ్ళు చెప్పేశారు. చెప్పేస్తే రాజుగారు అన్నారు, అంత అందంగా ఉంది అన్నారు. ఏంటి అంత సూపరా? అయితే తీసుకొచ్చాడు మన అంతఃపురానిక అన్నాడు. ఎవరు? ఇతను చెడ్డోడేం కాదు, రాజుగారు మంచోడే. ఎవరు? భార్య కాదు, చెల్లి కదా. సర్లే తీసుకొచ్చాయి. అవసరమైతే తనకి ఏమైనా కావాల్సి వస్తే మనం ఏం చేద్దాం? బహుమతులు ఇద్దాం, ఇక్కడ ఉంచుకుందాం, మన ఊళ్ళోనే ఉంటాడు, తీసుకొచ్చాయి అన్నాడు. అంతఃపురానికి తీసుకొచ్చారు. ఎవరిని? శారమ్మని. శారమ్మని అక్కడ పాప చక్కగా మేకప్ వేస్తే రెడీ చేస్తున్నారు. అండి ఈ అయ్యగారు శుభ్రంగా పడుకున్నాడు. కానీ మాగన్నగా నిద్ర. అప్పుడు దేవుడు అన్నాడు, ఏయ్ ఎవరో తెలుసా ఆవిడి? వేరొకతని భార్య, ఆమెను ముట్టే విషయంలో జాగ్రత్త అన్నాడు. ఎవరో? దేవుడు అడ్డగించాడని ఉంది అక్కడ. ఎవరిని? లేఖల్లో చూస్తే ఆదికాండం 20:5 ఏమండి దేవుడే ఏం చేశాడో తెలుసా? అడ్డగించాడు. ఎవరిని? ఇప్పుడు ఈ అభిమేలకి ఏమనాలి? నువ్వు ఈ కళ్ళ పిచ్చ పిచ్చ కళ్ళ ఇలాగే వస్తా ఉంటేలే, నేను చేసేది ఏం చేస్తాను అన్నాడా? అన్నాడండి. అన్నా. వెంటనే అబ్రహాం అంటే ఆయన కేకరా, ఏంటి నువ్వు చేసిన పనిలే అని చెప్పి ఏం చేశాడు చెప్పండి? హల్లెలూయా. బైబిల్లో ఇంకొక రాజుగారు ఉంటాడు ఏమండి. ఆయన దగ్గరికి యోహాను గారు వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నువ్వు చేసే పని మంచిది. ఏంటి నీ తమ్ముడి భార్య చచ్చిపోయాడు, నువ్వు సక్రమంగా చూసుకోవాల్సింది పోయి ఇలాంటి పనికిమాల పనులు చేయడం మంచిది అన్నాడు. ఎవరు? ఏంటి నన్ను అంటావేంటి నువ్వు? అసలు నేను నా స్థాయిని ఏంటి? నువ్వెవడు? యోహానువా? వీడిని తీసుకెళ్ళి జైల్లో పడండి రా అన్నాడు. ఎవరిని? రాజుగారు చెబితే తప్పేంటి, కారణం ఏంటి? ఏం లేదు, తీసుకెళ్ళి ఇంట్లో పడేశారు. ఈ అయ్యగారు పెద్ద గొప్ప చేసినట్టు మళ్ళీ హేరోది దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నేను నీ దగ్గరికి వస్తా ఉంటే యోహాను గడు ఇలా చెప్పాడు, తీసుకెళ్ళి ఇందులో ఇచ్చాను అంటే ఇప్పుడు ఈ అమ్మగారు అన్నాడా? సర్లే. ఎవరు? కొంతమంది ఆడోళ్ళు విన్నట్టు వింటారు, ఏమి చేయరు అనుకుంటున్నాం, కానీ వీళ్ళు పెద్ద గుయ్యి తీసేస్తారు. ఎవరు? నక్క కంటే పెద్ద ప్రమాదం గుంట నక్క. ఎవరు? ఆడోళ్ళు తేలికైన వాళ్ళు చెప్పరా? మీరు మంచోళ్ళే, మిమ్మల్ని ఏమంటలేదు నేను. అండి ఒకసారి ఒక దెయ్యం చెప్పింది, ఏమన్నా తెలుసా? నేను మగ దెయ్యాన్ని కదా, ఆడ దెయ్యాన్ని, అది శక్తి అంటుంది. ఎవరు? ఆడోళ్ళు అనేటప్పుడు అదొక ఏంటిది పవర్. ఇప్పుడు ఈ మహతల్లి కూడా సామాన్యమైంది, మనసులో పెట్టుకుని ఉంది. ఎవరు? అవకాశం కోసం చూస్తుంది, వీడి సంగతి చూడాలి అనుకుంటుంది ఎక్కడ, కానీ బయటికి మాత్రం రోజున వాళ్ళ కూతురు ఏమండి హేరోదు గారు పుట్టినరోజు రోజున ఏం చేసిందంటున్నారు? మంచిగా నాట్యం ఆడేసింది. ఆ రోజున రాజుగారు పుట్టినరోజు కదా, మిగిలిన రాజులు వచ్చారు, చాలా మంది. ఎవరు వచ్చారు? పెద్దోళ్ళు వచ్చారు. వాళ్ళందరి మధ్య చక్కగా నాట్యం ఆడింది.
ఆళ్ళందరూ పాపం ఆమె నాట్యం చూసి తన్మయులైపోయి అందరూ ఏం కొట్టేశారు? చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లకి పాపం ఈయన ఆనందం పొంగిపోయి, "అమ్మ నీకేం కావాలో కోరుకో" అన్నాడు. ఎవరిని? "నువ్వేం కావాలో కోరుకో" అన్నాడు. వెంటనే మా అమ్మని అడిగొత్తానంది. ఆళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి, "అమ్మ రాజుగారు కోరుకోమన్నాడు. ఏం కోరుకోమంటావు?" "ఏం కాదు, ఆ జైల్లో పెట్టారు కదా యోహాన్ని. ఆ యోహాన్ని చంపేసి తలకాయి పళ్ళెంలో పెట్టి ఏం చేయమను." చూసారా? భయమేసింది. కానీ మాటిచ్చాడు కదా! ఎవరు? యోహాను చచ్చిపోయిన సేవ ఆగల. హల్లెలూయా! సేవ ఆగిందా? సువార్త పరిచర్య ఆగిందా? కానీ పాపము చేసి దానిని వదిలిపెట్టల. ఎవరు? నష్టపోయాడు. కానీ అబీమెలెకు ఇల్లు అలాగవల. ఏమయింది? తర్వాత అబ్రాహాం గారు కూడా ప్రార్థన చేస్తే, ఆ ఇంట్లో దేవుడు మరలా పిల్లలను కూడా దేవుడు ఏం చేశాడు? ఆ! ముందు ఇలా చేత్తావని గర్భఫలం లేకుండా చేశాడు. తర్వాత దేవుడు ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరికి ఎవరినిచ్చాడు? చూసారా? మీరు గుర్తుపెట్టుకోండి. పాపం చేసినప్పుడు తప్పు చేశాం కదా! దాన్ని అర్థమైన తర్వాత ఏం చేయాలి? విడిచిపెట్టాలి. గద్దించినప్పుడు ఏం చేయాలి? దిద్దుకోవాలి. అంతేనా కాదు? ఇప్పుడు పాస్టర్ గారు అన్నారనుకోండి, ఎందుకన్నారు? ఎవరన్నారు? నా కోసమే కదా! మా క్షేమం కోసమే కదా! నా గురించే మాట్లాడాడు కదా! అని ఇప్పుడు ఏం చేసుకోవాలి? చెప్పరే? దిద్దుకుంటే ఏమవుతారాళ్ళు? బతుకుతారు. హల్లెలూయా! బతుకుతారు. దిద్దుకోపోతే ఏ రోజుకులాగా పురుగులడి అర్థమైంది మీకిక్కడ? దిద్దుకుంటే వారి జీవితం క్షేమాభివృద్ధి. మనం గమనించాలి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన మాట ఇదే. ఏంటో తెలుసా? మనము బ్రతకాలి అంటే ఇప్పుడేం చేయాలి? చూసారా? ఇన్ని సంగతులు రాయబడ్డాయి. అందుకే కీర్తనాకారుడు చెబుతున్నాడు, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలని ఎవరికైనా ఉందా? మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అన్నాడు. మనం ఇదే కోరిక. మేలు పొందుచు అనేక రోజులు మనం ఏమవ్వాలి? బ్రతకాలి. మనం బ్రతకాలంటే మనం ఈ పని చేద్దాం. ఏ పని చేయాలి? పరిశుద్ధాత్ముడు ఈరోజు మనందరితో మాట్లాడిన మాట, ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఆయన వాక్యాన్ని పట్టుదలతో మనం ఏం చేయాలి చెప్పండి? పట్టుకోవాలి. కీడును విడిచిపెట్టి మేలు చెయ్యాలి. తర్వాత దుర్మార్గమును విడిచిపెట్టి నీతి న్యాయములను మనము అనుసరించాలి. పాపము చేయకూడదని హెచ్చరించినప్పుడు దానిని మనం ఏం చేయాలి? మానుకో. మానుకుంటే ఏమవుతావు? ఏమవుతాం చెప్పండి ఇప్పుడు? బ్రతుకుతాం. చూసారా? ఈరోజు మనం బతకడానికి ఏ సీక్రెట్స్ ఎయ్యి? ఏ సీక్రెట్ చెప్పండి? ఆ! గొప్ప గొప్ప దైవజనులను దేవుడు నేటికి సజీవుల లెక్కలో ఉంచాడంటే వారు జీవించిన ఆత్మీయతే వారికి దేవుడు ఏమిస్తున్నాడు చెప్పండి? ఆయుషిస్తున్నాడు. మన కళ్ళారా చూస్తున్నాం. మంచి స్వభావం, మంచి పరిస్థితులు కలిగిన వాళ్ళు క్షేమకరంగా బ్రతుకుతున్నారు. అప్పుడప్పుడు మనమే మన నోటితోనే చెబుతాం. ఏమని? ఆడెంత దుర్మార్గం చేయబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినాయండి. ఇలాంటి రోగాలు వచ్చినాయండి. ఇటు తీసుకొని ఏం చేస్తున్నాడు? సత్తున్నాడండి. ఆడు చేసిన పనులు ఎలాంటి అంటారా? అనరా? అంటారు. కానీ నేనంటాను, వాక్యం చెప్పింది. ఒకప్పుడు తెలియకైనా చేస్తే చేసావు. ఈరోజు వాక్యపు వెలుగులో మన దోషాలన్నీ మనం సరిదిద్దుకుంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యము ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఎవరికి వారిగా కొన్ని నిమిషాలు మన హృదయాన్ని, మన యొక్క అనుసరణ, మన యొక్క స్వభావం అంతటిని దేవుని పాదాల దగ్గర పెట్టుకొని మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. చక్కగా మోకరించండి. అందరూ చక్కగా మోకరించి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నేను బతకాలయ్యా. నేను బ్రతకాలి. నేను ఆరోగ్యంగా ఉండాలి. నేను హ్యాపీగా జీవించాలి. నాకు ఇవ్వబడినన్ని రోజులు జీవించాలి. నేను యుగయుగాలు నీతో ఉండాలి. నేను నిత్యత్వంలో నీతో ఉండాలి. మరణము నన్నేమీ చెయ్యలేదు. మరణపు కోరలను విరిచేశావు ప్రభువా. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన మరణము నుంచి విడిపించగలిగిన వాడు.
మరణపు కోరలు విరిచినవాడు. మరణము ఆయన్ని బంధించలేకపోయింది. పునరుద్ధానుడైన ప్రభువు చెబుతున్నాడు. ఈరోజు మనల్ని అడుగుతున్న, బతకాలనుందా? నువ్వు నన్ను ఆశ్రయించు. బ్రతకాలనుందా? కీడు చేయటం మానేసేయి. బ్రతకాలనుందా? నీతి న్యాయములు అనుసరించి నడుచుకో. నువ్వు దుర్మార్గతను విడిచిపెట్టు. దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళు చచ్చిపోతారు. ఈరోజు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పాపాన్ని విడిచిపెడితే బ్రతుకుతావని రాయబడింది. ఆజ్ఞాతిక్రమమే పాపమా. నీ మాట ఎన్నిసార్లు ఉల్లంఘించానో నన్ను క్షమించు నాయనా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. చక్కగా ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఈరోజు ప్రభు ఆత్మ మనతో మాట్లాడుండగా ఎవరికి వారిగా కొన్ని క్షణాలు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. బతికించువాడు ఆయనే, ఆరోగ్య ప్రదాత ఆయనే, మన జీవితాల పట్ల సహాయం చేయగలిగిన సమర్థుడు ఆయనే గనుక అందరము దేవదేవునికి ప్రార్థన